గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను అపవిత్రం చేశారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతపురం నగరంలోని రామ్నగర్ ప్రాంతంలో ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచనలతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ ప్రాంగణాన్ని ఆవు పంచకంతో శుద్ధి చేశారు. గత వైసీపీ పాలనలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, భక్తుల ఆరోగ్యాలతో పాటు హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని టీడీపీ నేతలు ఆరోపించారు. పవిత్రమైన లడ్డూను తయారు చేయడంలో సింథటిక్ పదార్థాలు వాడి కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు కేంద్రంగా మార్చి భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం గత పాలకులు చేశారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన దోషులను తిరుమల తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన దోషులను తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలోని లడ్డు కల్తీ అయింది. మామూలుగా ఆ లడ్డుని ఆవు నెయ్యితో చేస్తారు. అలా కాకుండా గత వైఎస్ఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసము ధన వ్యామోహం కోసము పవిత్రమైన లడ్డుని సింథటిక్ భక్తుల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు, హిందూ మనోభావాలతో ఆటలాడుకున్నారు. ఇదే కాకుండా గతంలో మనం చూసాం, వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదు, ఒక నల్ల బండరాయి అన్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే కర్ణాకర్ని చైర్మన్ చేసి తిరుపతిని భ్రష్టు పట్టించారు. అంతేకాకుండా తన చిన్నాయన వైవి సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసి అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించే రేట్ల విషయంలో అయితేనేమి, సౌకర్యాల విషయాలు అయితేనేమి, అన్ని విషయాల్లో తిరుపతిని భ్రష్టు పట్టించి భక్తులు హిందువులు ఎవరు ఒక రాకోకుండా తిరుమలని మూసివేయాలని ఒక సంకల్పంతో గత పాలకులు పాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిన్నమ్మ గారు బ్రహ్మోత్సవాలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చొప్పు కాలతో గుళ్ళో ప్రవేశించడమే కాకుండా అక్కడ అందరూ మామూలుగా స్లోగన్ ఇస్తా ఉంటారు, గోవింద గోవింద వెంకటేశ్వర గోవింద శ్రీనివాస గోవింద అనే శ్లోకాలు మనం విన్నాము. కానీ ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిన్నమ్మ వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సభ్యులకు మరి సిట్టు యొక్క దర్యాప్తును కూడా అందజేయడం జరిగింది. అందులో నిజాలు అనేటివన్నీ కూడా బయటపడ్డాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈ అపవిత్రమైనటువంటి లడ్డు విషయం మీద మాట్లాడుకుంటూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా అందులో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని వైసీపీ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి అసలే తప్పు చేయలేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం చూసి హిందూ సమాజము అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి మత పెద్దలందరూ కూడా నివ్వెరబోతున్నారు. ఓవైపు గొడ్డలితో చంపినా కూడా గుండెపోటుగా చిత్రీకరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మినారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో మేము కల్తీ చేస్తే కూడా కనుక్కోలేనటువంటి కళ్ళు లేని కబోదులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేలాగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క కల్లిబొల్లి మాటలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి
మరి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పి 11 స్థానాలు ఇస్తే ఇప్పటికీ బుద్ధి లేకోకుండా ఏవేవో పిచ్చి ప్రయాలపనలతో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అదే విధంగా తన అండుకో అనేటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇవాళ తిరుమలలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్కిస్తుంది అనేది నిజం. ఇవాళ కల్తీ నెయ్యిని వాడి దాదాపు 100 కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టారు. అందుకనే ఇవాళ మా యువగలం రథసారథి మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అవినీతి జరిగినా, ఏ వర్గాలకు ప్రజాధనాన్ని లూటీ చేయాలని ప్రయత్నం చేసినా మేమున్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రావడం, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి మొన్ననే మీరు కూడా మీ అందరూ కూడా చూశారు